హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షినాలజ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం తన సొంత శాటిలైట్ను లాంచ్ చేయనుంది? ఇటీవల ఏ రాష్ట్రం తన సొంత శాటిలైట్ను లాంచ్ చేయనుంది? ఆన్సర్ అస్సాం. చూడండి, అస్సాం యొక్క రాజధాని ఏంటి? అస్సాం రాజధాని దిస్పూర్. అలానే కొత్తగా ఇంకో రాజధానిని చేయడం జరిగింది. అది ఏంటంటే దిబ్రూగర్. అలానే అస్సాం సీఎం ఎవరంటే హిమంత బిస్వా శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్ యొక్క ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్ను ఇస్రో ఎప్పుడు లాంచ్ చేయనుంది? ఆన్సర్ 2029, 2029. చూడండి, ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. అలానే ఇస్రో ఎప్పుడు ఏర్పడింది? 1969, ఆగస్ట్ 15. ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? వి నారాయణన్. అలానే చూడండి, శుక్రయాన్ అనే మిషన్ను ఇస్రో లాంచ్ చేయనుంది. ఎప్పుడు అంటే 2029. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ సూర్యుని పైన వాతావరణాన్ని తెలుసుకోవడం కోసం పంచ్ మిషన్ను లాంచ్ చేసింది? ఆన్సర్ నాసా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డిఆర్డిఓ సైనికుల కోసం అత్యంత చలిలో తట్టుకునే ఒక యూనిఫామ్ను, ఒక డ్రెస్ను తయారు చేసింది. అయితే ఆ డ్రెస్ పేరేమిటి? ఆన్సర్ హిమ కవచ్. చూడండి, డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సరేనా? ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1958లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. క్వశ్చన్, ఇటీవల ఏ స్పేస్ ఏజెన్సీ చంద్రునిపై నీటి ఉనికి కోసం లూనార్ ట్రయల్ బ్లేజర్ శాటిలైట్ను లాంచ్ చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. లూనార్ ట్రయల్ బ్లేజర్ శాటిలైట్ను ఏ స్పేస్ ఏజెన్సీ చంద్రునిపై నీటి ఉనికి కోసం లాంచ్ చేసింది? ఆన్సర్ నాసా. చూడండి, నాసా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం చంద్రయాన్ 3ను ఉపయోగించి చంద్రుని యొక్క ఖచ్చితమైన జియోలాజికల్ మ్యాప్ చంద్రయాన్ మిషన్ ఉపయోగించి చంద్రుని యొక్క జియోలాజికల్ మ్యాప్ను ఏ దేశం తయారు చేసింది? ఆన్సర్ ఇండియా. చూడండి, చంద్రయాన్ 3 అసలు ఎప్పుడు లాంచ్ చేశారంటే 2023లో చంద్రయాన్ 3 లాంచ్ చేశారు, జూలై 14. అలానే చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారు అంటే చూడండి, చంద్రయాన్ 2008. చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారంటే 2008, అక్టోబర్ 22. నయానమృతం 2.0 ప్రపంచ మొదటి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ క్రోనిక్ ఐ డిసీజ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నయానమృతం 2.0 ఏ రాష్ట్రం లాంచ్ చేసింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ప్రపంచ మొట్టమొదటి ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ CR450 ప్రోటోటైప్ను కనుక్కుంది? చూడండి, ప్రపంచంలో ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ CR450 ప్రోటోటైప్ను కనుక్కుంది? ఆన్సర్ చైనా. చూడండి, చైనాకు మనకు డిస్ప్యూట్ ఏరియా వచ్చి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC. అసలు చైనా భారత్ యొక్క యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1962లో. చూడండి, LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అలానే LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది పాకిస్తాన్కి మనకు మధ్యలో డిస్ప్యూట్ ఏరియా అంటే LOC లైన్ ఆఫ్ కంట్రోల్. అలానే
చైనాకు మనకంటే ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. యుద్ధం ఎప్పుడు జరిగిందంటే చైనాకు భారత్కు 1962లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలో భారతదేశం మైత్రి 2 ఇన్ ప్లేస్ ఆఫ్ మైత్రి రీసెర్చ్ స్టేషన్ను ఎప్పుడు లాంచ్ చేయనున్నారు? చూడు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మైత్రి 2 అంటార్కిటికాలో భారతదేశం మైత్రి 2 రీసెర్చ్ స్టేషన్ ఎప్పుడు లాంచ్ చేయనున్నారు? ఆన్సర్ 2029. చూడండి, యాక్చువల్గా సౌత్ గంగోత్రిని 1983లో ఆల్రెడీ ఈ రీసెర్చ్ స్టేషన్ను ఆల్రెడీ లాంచ్ చేశారు. అలానే మైత్రి యాక్చువల్గా కంటిన్యూ అవుతుంది, 1988లో లాంచ్ చేశారు. దీని ప్లేస్లో మైత్రి 2ను లాంచ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే 2029లో. అలానే భారతీని 2012లో లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 5 మిషన్ కోసం ఏ దేశ అంతరిక్ష సంస్థ ఇస్రోతో కలిసి పనిచేయనుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చంద్రయాన్ 5 మిషన్ కోసం ఏ దేశ అంతరిక్ష సంస్థ ఇస్రోతో కలిసి పనిచేయనుంది? ఆన్సర్ జాక్సా. చూడండి, జాక్సా అనేది జపాన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ. అలానే ఇండియా స్పేస్ ఏజెన్సీ ఏదంటే ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కోసం ఎన్ని కోట్లు కేటాయించింది? ఇండియా ఏఐ మిషన్ కోసం ఎన్ని కోట్లు కేటాయించింది? ఆన్సర్ 10,371 కోట్లు. 10,371 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి నైట్ సఫారీ కుక్రేల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? భారతదేశ మొట్టమొదటి నైట్ సఫారీ కుక్రేల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. లక్నోలో దీన్ని ప్రారంభించనున్నారు. గెమ్మా 3 ఏఐ మోడల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ఇటీవల ఏ సంస్థ లాంచ్ చేసింది? గెమ్మా 3ను ఏ సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏ సంస్థ ప్రారంభించింది అయితే లాంచ్ చేసింది? అయితే ఆన్సర్ గూగుల్. గూగుల్ యొక్క ప్రస్తుత CEO ఎవరు? సుందర పిచాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ గ్రహానికి కొత్తగా 128 ఉపగ్రహాలను కనుక్కున్నారు? అయితే మొత్తం ఉపగ్రహాల సంఖ్య 274కి చేరింది. ఆన్సర్ శాటర్న్ శని గ్రహం. అయితే శని గ్రహానికి మొత్తంగా 128 కొత్త ఉపగ్రహాలను కనుక్కున్నారు. మొత్తం ఉపగ్రహాల సంఖ్య 274కి చేరింది. అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏది అంటే శాటర్న్. అలానే చూడండి, అతి పెద్ద ఉపగ్రహము దేనికి ఉంది అంటే జూపిటర్కి ఉంది. ఏంటి అంటే గెనిమెడ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ శూన్య ప్రోటోటైప్ను ఏ ఏవియేషన్ సంస్థ లాంచ్ చేసింది? భారతదేశ మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ శూన్యను ప్రోటోటైప్ ఏ ఏవియేషన్ సంస్థ లాంచ్ చేసింది? ఆన్సర్ సర్లా ఏవియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మొట్టమొదటి ఉడెన్ శాటిలైట్ లిగ్నోసాట్ను ఏ దేశం తయారు చేసింది? లిగ్నోసాట్ను ఏ దేశం తయారు చేసింది? ఆన్సర్ జపాన్ మరియు అమెరికా. జపాన్ మరియు అమెరికా ఈ లిగ్నోసైట్ని తయారు చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం తన సొంత స్పేస్ ఏజెన్సీ కాసాను లాంచ్ చేయనుంది 2045లో? అయితే తన సొంత స్పేస్ ఏజెన్సీను కాసాను ఏ దేశం లాంచ్ చేయనుందంటే ఆన్సర్ సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, చైనా మరియు ఏ దేశం కలిసి ప్రపంచ పొడవైన ఇంటర్ కాంటినెంటల్ అల్ట్రా సెక్యూర్ క్వాంటమ్ శాటిలైట్ లింక్ను ప్రారంభించనున్నాయి? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. చైనా మరియు సౌత్ ఆఫ్రికా కలిపి ఈ ఇంటర్ కాంటినెంటల్ అల్ట్రా సెక్యూర్ క్వాంటమ్ శాటిలైట్ లింక్ను ప్రారంభించనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ఉపరితలంపై నీటి ఉనికి కోసం లాంచ్ చేసిన
అథేనా లోనార్ ల్యాండర్ క్రింది వానిలో ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించింది? లోనార్ ల్యాండర్ అనేది ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించింది? అథేనా. ఆన్సర్ నాసా. నెక్స్ట్ క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం నాసా లాంచ్ చేసిన మిషన్ పేరేమిటి? బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం నాసా లాంచ్ చేసిన మిషన్ పేరేమిటి? ఆన్సర్ స్పియరక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల థర్డ్ ఏఐ యాక్షన్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? యాక్షన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే థర్డ్ యాక్షన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో జరిగింది. అసలు ఫ్రాన్స్ యొక్క రాష్ట్రపతి ఎవరు? ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ స్మార్టెస్ట్ ఏఐ గ్రాక్ 3ను లాంచ్ చేసిన అంతరిక్ష సంస్థ ఇది. గ్రాక్ 3ని లాంచ్ చేసిన అంతరిక్ష సంస్థ ఇది. ఆన్సర్ XAI. దీని CEO ఎవరు అంటే ఎలన్ మస్క్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సంతతి చెందిన సునీత విలియమ్స్ ఇటీవల అత్యధిక సమయం అంతరిక్షంలో గడిపి స్పేస్ వాక్ చేసి రికార్డులోకి ఎక్కారు. అయితే ఎంత సమయం అంతరిక్షంలో గడిపారు, స్పేస్ వాక్ చేశారు? ఆన్సర్ 62 అవర్స్. 62 గంటల 6 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్ 3201 కల్పన 3201 మైక్రో ప్రాసెస్ను ఏ సంస్థ డెవలప్మెంట్ చేసింది? ఆన్సర్ ఇస్రో ఎప్పుడు ఏర్పడింది? 1969. అలానే ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల ఎక్కడ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఇండోర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా ఏ మెట్రో లైన్ అనేది డ్రైవర్ లేని ఆపరేటర్ లేని మెట్రోను తయారు చేస్తుంది? అయితే ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా ఏ మెట్రో లైను డ్రైవర్ లేని లేదా ఆపరేటర్ లేని మెట్రోను తయారు చేస్తుంది? ఆన్సర్ బెంగళూరు మెట్రో రైల్. ఇండియా యొక్క ఫస్ట్ మెట్రో రైలు 1984లో వేయడం జరిగింది. ఎక్కడ అంటే కోల్కతాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం డీప్ సీక్ R1 AI మోడల్ను తయారు చేసింది? డీప్ సీక్ R1 AI మోడల్ను తయారు చేసింది. ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో గూగుల్ అతిపెద్ద క్యాంపస్ అనంతను ప్రారంభించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఆన్సర్ కర్ణాటకలోని బెంగళూరులో ఈ అతిపెద్ద క్యాంపస్ అనంతని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐరిస్ సెమీకండక్టర్ను ఏ అంతరిక్ష సంస్థ ఐఐటి మద్రాస్తో కలిపి డెవలప్మెంట్ చేసింది? ఐరిస్ అనే సెమీకండక్టర్ను ఏ అంతరిక్ష సంస్థ ఐఐటి మద్రాస్తో కలిపి డెవలప్మెంట్ చేసింది? ఆన్సర్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ ఏ సంవత్సరంగా నిర్ణయించింది? ఆన్సర్ కోఆపరేషన్, క్వాంటమ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పీస్ అండ్ ట్రస్ట్. కోఆపరేషన్, క్వాంటమ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పీస్ అండ్ ట్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి టూరిస్ట్గా భారత్ నుండి అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి టూరిస్ట్గా ఇటీవల ఎవరు నిలిచారు?
ఎవరు నిలిచారు? ఆన్సర్ గోపీచంద్ తోటకూర. గోపీచంద్ తోటకూర. నెక్స్ట్ క్వశ్చన్, నాసా సైంటిస్ట్ సునీత విలియమ్స్ అండ్ బజ్ విల్మోర్లను అంతరిక్షం నుండి భూమిపైకి తీసుకొచ్చిన మిషన్ పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. నాసా సైంటిస్ట్ సునీత విలియమ్స్ అండ్ బజ్ విల్మోర్లను అంతరిక్షం నుండి భూమిపై తీసుకొచ్చిన మిషన్ పేరేమిటి? ఆన్సర్ క్రూ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ 50,000 కిలోమీటర్ పొడవు గల కేబుల్ను సముద్ర గర్భం ద్వారా భారత్ మరియు అమెరికాల మధ్య వేయటం జరిగింది? అయితే చూడండి, ఏ సంస్థ 50,000 కిలోమీటర్ పొడవు గల కేబుల్ను సముద్ర భూగర్భం ద్వారా భారత్ మరియు అమెరికాల మధ్య వేయటం జరిగింది? ఆన్సర్ మేటా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ పొడవైన టెలిస్కోప్ మేజర్ అట్మాస్ఫిరిక్ కెర్నికోవ్ ఎక్స్పెరిమెంట్ ఎక్కడ లాంచ్ చేశారు? మేస్ను ఎక్కడ లాంచ్ చేశారు? ఆన్సర్ హెన్లే లడక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన 30 టన్స్ సామర్థ్యం గల ఎన్జిఎల్వి 30 టన్స్ సామర్థ్యం గల ఎన్జిఎల్వి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఎన్జిఎల్వి అనగా ఏమిటి? ఎన్జిఎల్వి అంటే ఏమిటి? చూడండి, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ క్వశ్చన్, సెర్చ్ జీపీటీను ఏ సంస్థ లాంచ్ చేసింది? ఆన్సర్ ఓపెన్ ఏఐ. ఇది అమెరికా బేస్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ స్పేస్ ప్రైజ్ 2024 ఏ ప్రఖ్యాత మిషన్కు దక్కింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. వరల్డ్ స్పేస్ ప్రైజ్ 2024 ఏ ప్రఖ్యాత మిషన్కు దక్కింది? ఆన్సర్ చంద్రయాన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లాంచ్ చేసిన మిషన్ బెపీ కొలంబో ఏ గ్రహానికి సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. బెపీ కొలంబో మిషన్ అనేది ఏ గ్రహానికి సంబంధించింది? ఆన్సర్ మెర్క్యూరీ లేదా బుధుడు. చూడండి, అతి చిన్న గ్రహం ఏది అంటే మెర్క్యూరీ. దీన్ని ఇయర్లో డేస్ వచ్చి 88 డేస్. అలానే ఉపగ్రహాలు లేని గ్రహం కూడా మెర్క్యూరీ. అలానే ఉపగ్రహాలు లేని గ్రహం మెర్క్యూరీతో పాటు ఇంకొకటి ఉంది, వీనస్ కూడా ఉపగ్రహాలు లేని గ్రహమే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భారత మొదటి యాస్ట్రో టూరిజం క్యాంపెయిన్ను నక్షత్ర సభను ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. నక్షత్ర సభను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ప్రపంచ ఫాస్టెస్ట్ రోబోట్ బ్లాక్ ప్యాంథర్ 2.0ని కనుక్కుంది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మొట్టమొదటి 6G డివైస్ను ఏ దేశం ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. మొట్టమొదటి 6G డివైస్ను ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ గుజరాత్లోని కావడాలో ప్రపంచ అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ను ప్రారంభించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ సర్వేలెన్స్ శాటిలైట్ స్కాట్ను ఏ స్పేస్ కంపెనీ లాంచ్ చేసింది? ఆన్సర్
దిగంతర. చూడండి, స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్. స్కాట్ అంటే స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్. ఆన్సర్ దిగంతర. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ మోడల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మాగ్మాను ఏ సంస్థ ప్రారంభించనుంది? మాగ్మాను ఏ సంస్థ ప్రారంభించనుంది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. ఆన్సర్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ఇటీవల భారత మొదటి డిజిటల్ స్పేస్ మిషన్ ఎన్లాగ్ స్పేస్ మిషన్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి లాంచ్ చేసింది? ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో లాంచ్ చేసింది? చూడండి, ఇస్రో ఇటీవల భారత మొదటి డిజిటల్ స్పేస్ మిషన్ ఎన్లాగ్ స్పేస్ మిషన్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో లాంచ్ చేసింది? ఆన్సర్ లడఖ్. ఆన్సర్ లడఖ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం మొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ను లాంచ్ చేసింది? చూడండి, ఇటీవల ఏ దేశం మొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ను లాంచ్ చేసింది? ఆన్సర్ చైనా. ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క ఏ రీసెర్చ్ సెంటర్ స్వదేశీ పారాసిటమాల్ మెడిసిన్ను డెవలప్ చేయనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. స్వదేశీ పారాసిటమాల్ మెడిసిన్ను డెవలప్మెంట్ చేయనుంది. అయితే ఆన్సర్ సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.